ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడబోచున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించే వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను అనేక మంది బాధపడుతున్నారేమో, అనేక సంతతి వారు, నీ బంధువర్గం కావచ్చు, నీ చుట్టుపక్కల వారు కావచ్చు, నిన్ను బాధపెడుతున్నారేమో. వారందరూ వచ్చి నీకు సాగిలపడి నమస్కరించబోతున్నారు. వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో యోసేపును కూడా తృణీకరించారు. దేవుడు తన దర్శనం ద్వారా యోసేపుతో మాట్లాడి యోసేపుకు ఒక దర్శనం ఇచ్చి దేవుడు అక్కడ నమస్కరించినట్లుగా దేవుని వాక్యము ఈ 11 నక్షత్రంలో వచ్చి నాకు నమస్కరిస్తున్నాయని చెప్పినప్పుడు అక్కడ యోసేపుని ఏలన చేశారు. ఇక్కడ కూడా దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. నీ సంతతి వారు, నీ బంధువులు, నీ చుట్టుపక్కల వారు నిన్ను హేళన చేస్తున్నారేమో, వారందరూ వచ్చి నీకు నమస్కరించబోతున్నారని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. రెండొక మాట, నిన్ను తృణీకరించిన వారు అందరూ వచ్చి నీ మీద, నీ పాదముల మీద పడుదురు. హల్లెలూయా. ఎంతమంది తృణీకరిస్తున్నారు, ఎంతమంది హేళన చేస్తున్నారు, ఎంతమంది తక్కువ చేసి చూస్తున్నారు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. వాళ్ళందరూ వచ్చి నీ పాదాల మీద పడతారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దయచేసి చింతించొద్దు, దయచేసి బాధపడద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడికి మొర్రపెట్టు. నీ యొక్క ఉన్నత స్థితిలో నేను పెట్టబోతున్నాడు. ఉన్నత గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. యోసేపు ఒకప్పుడు ఎవరికి అక్కర్లేదు అనుకున్నారు. ఆ యోసేపు దేవుని సేవించాడు, దేవుని ఆరాధించి ఉన్నాడు, అతిశయించాడు. దేవుని బట్టి అతడు ఆశ్రయించిన కాలం అంతా దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు కనుక యోసేపుని దేవుడు ప్రధానమంత్రిగా ఇచ్చి పెట్టాడండి. అతను చేసిన భక్తి అతను ఆ స్థాయికి నడిపించింది. దయచేసి ప్రార్థన చేసుకోవచ్చు. అందరూ కళ్ళు మూసుకుందామండి. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్రముల తండ్రి. ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు, ఈ ప్రార్థనలో ఎంతమంది ఎక్కిబేస్తున్నారు, నీ బిడ్డలను జ్ఞాపం చేసుకుని ప్రభువా, వారి యొక్క బంధువుల మధ్యన, వారి స్నేహితుల మధ్యన, వారి చుట్టుపక్కల వారి మధ్యన అవమానపడుతున్నారేమో, హేళన చేయబడుతున్నారేమో, గేలి చేయబడుతున్నారేమో, వారందరూ నీకు నమస్కరించే రోజు రాబోతుందని చెప్తున్నావు. ఎంతమంది నిన్ను తృణీకరిస్తున్నారో వారందరూ కూడా నీ పాదములు పట్టుకునే రోజు రాబోతుందని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యానికి స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాధుల చేత ఉంటే ఇప్పుడే స్వస్థపరచండి, రోగముల చేత ఉంటే ఇప్పుడే బాగు చేయండి ప్రభువా. గర్భఫలము లేకనే బాధపడుచున్నారేమో, వారి గర్భములు తెరవబడిన గాక. అయానికి స్తోత్రములు. కోర్టు కేసులతో బాధపడుతున్నారేమో, విడుదల కలుగును గాక. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. జాబు లేకనే బాధపడుతున్నారేమో, జాబులు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకి శక్తి ఉంది ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు. దయచేసి ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన